హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ పల్స్. ఈరోజు మనం కోయా బర్ఫీని ఇంట్లోనే మిల్క్ పౌడర్ యూస్ చేసి చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఒకసారి తెలుసుకుందాము. దీని టేస్ట్ అయితే అచ్చం మనం స్వీట్ షాప్లో తిన్నట్టే ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తరువాత 1/2 కప్పు పాలు, 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. గరిటెతో ఇలా కలుపుకుంటూ షుగర్ అనేది కరిగిపోయిన తరువాత 2 కప్పుల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం 1 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా మొత్తం ఇలా కలుపుకొని తరువాత ఇంకొక కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల సేపు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఐదారు నిమిషాల తరువాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ అనేది రాసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసము సన్నగా కట్ చేసిన బాదం పలుకులని యాడ్ చేసుకోవాలి. తరువాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోయా బర్ఫీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.